టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడబోతున్నాడు. ఢిల్లీ జట్టు రైల్వేస్ తో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఆడబోతున్న రంజీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. చివరిసారిగా నవంబర్ 2012లో గజియాబాద్ లో ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. ఏడాది కాలంగా టీమిండియా టెస్టుల్లో వరుస పరాజయాలు చవిచూస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ప్రతి క్రికెటర్ ను దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జడేజా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ప్లేయర్లంతా రంజీ పోటీ మ్యాచ్ లో ఆడుతున్నారు. ఢిల్లీ జట్టు రైల్వేస్ తో ఆడే రంజీ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా బరిలోకి దిగుతాడని ఈ మేరకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు సమాచారం ఇచ్చాడని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత విరాట్ రంజీల్లో ఢిల్లీ తరపున బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. బ్యాట్ తో పరుగుల వరద పారించి మళ్లీ ఫామ్ లోకి తిరిగి రావాలని వారు కోరుకుంటున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్ జట్టుతో ఢిల్లీ ఆడనున్న రంజీ మ్యాచ్ కు ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టింది. తొలి మ్యాచ్ లో ఘోరంగా ఓటమి పాలైన ఢిల్లీ ప్రస్తుతం విరాట్ కోహ్లీ పైన ఆశలు పెట్టుకుంది. తొలి మ్యాచ్ లో కెప్టెన్ ఆయుష్ బదోని ఒక్కడే రాణించగా టీమిండియా కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ రాణించడంతో పాటు మ్యాచ్ గెలవాలని ఢిల్లీ ఆశిస్తుంది. విరాట్ ఆడనున్న రంజీ మ్యాచ్ స్టేడియం వద్ద భారీగా భద్రతను పెంచడంతో పాటు స్టేడియంలో దాదాపుగా 10,000 మంది ప్రేక్షకులకు మ్యాచ్ను అభిమానులు ఉచితంగా వీక్షించేలా చర్యలు తీసుకుంటుంది. మ్యాచ్ టికెట్లను విక్రయించడం లేదని ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.